ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ ని? ముంతాజ్ హోటల్ కి. మీరు ముంతాజ్ హోటల్ కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు. అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి మీద దాడి చేస్తున్నాం అన్నటువంటి చెప్తున్నారు. నీకు దమ్ము ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా? ఊరికేనే ఆరోపణలు వేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వేల కోట్ల రూపాయలు సంపాదించడం దొంగరెడ్డి అనేటువంటి విమర్శకి బిఆర్ నాయుడు గారికి నా సమాధానం, మీరు ఏ రకంగా అయితే 20 ఎకరాల టూరిజం ల్యాండ్ ను వేల కోట్ల రూపాయల విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ కి బదలాయించుకున్నారో, అలాగే బిఆర్ నాయుడు గారు నేను సంపాదించానని చెప్తున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలకు ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే నేను బదలాయిస్తాను అని చెప్తున్నాను. మీరు చెప్తున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ 100 కోట్లకు ఎక్స్చేంజ్ చేస్తున్నాము. నేను సిద్ధంగా ఉన్నాను.